జరిగింది. వారు కొన్ని అంశాలను ఏవైతే ఇంకా ముందుకు మనం తీసుకెళ్లాలనో ఆ అంశాలను మీ అందరితో నేను పంచుకోదలుచుకున్నాను. ఈరోజు కృష్ణానది జలాల మీద ఆంధ్రప్రదేశ్కి 512, తెలంగాణకు 299 టీఎంసీల నీటి కేటాయింపుల కోసం చంద్రశేఖరరావు గారు 2015లో కావచ్చు, 2020లో కావచ్చు, ఆ తర్వాత కృష్ణా బచావ్ ట్రిబ్యునల్ ఇచ్చినప్పటి వరకు శాశ్వతంగా బ్లాంకెట్గా మంజూరు చేసి వచ్చేసిండు. అది అయిపోయిన తర్వాత వారు బేసిన్లు లేవు, బేసిజాలు లేవు, మీరు గోదావరిలో 3000 టీఎంసీలు సముద్రంలో పోతున్నాయి, మీరు తీసుకెళ్ళండి. కృష్ణా బేసినే కాదు, గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్, కృష్ణా బేసిన్ నుంచి పెన్నా బేసిన్ వరకు, గ్రేటర్ రాయలసీమ అంటే ప్రకాశం, నెల్లూరు వరకు కూడా మీరు నీళ్లు తీసుకెళ్ళండి. ఎవరేమనుకున్నా, ఎవరికి కడుపు నొప్పి అయినా పర్వాలేదు, రాయలసీమ నేను రతనాల సీమ చేస్తానని వారు స్వయంగా ప్రకటించి, వారే జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడికి పిలిచి ఆశీర్వదించి, వారికి సూచనలు సలహాలు ఇచ్చి, జీవోలు ఇచ్చి, టెండర్లు చేసి అన్ని రకాలుగా వారికి సహకరించింది. సార్, వారిద్దరి అనుబంధం ఎలాంటిది అయినా అది తెలంగాణకు తీరని నష్టం. వారిద్దరి మధ్యలో ఆప్యాయత ఉండడాన్ని, అనుబంధం పెంచుకుంటే మాకేం అభ్యంతరం లేదు. కానీ శాశ్వతంగా తెలంగాణ ప్రజలకు కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉండే రైతాంగానికి మరణ శాసనం రాసే అధికారం చంద్రశేఖరరావు గారికి ఎవరు ఇవ్వలేదు. ప్రజల యొక్క హక్కులను కాపాడడానికి మాత్రమే ప్రజలు అధికారం ఇచ్చారు. ఆ అధికారాన్ని వినియోగించి తెలంగాణ రైతాంగం, తెలంగాణ ప్రజలకు శాశ్వత మరణ శాసనం రాసే అధికారం చంద్రశేఖరరావు గారికి ఎవరు ఇవ్వలేదు. వాస్తవంగా చంద్రశేఖరరావు గారు ఇంకొక విధంగా వాదించినుంటే ఈరోజు హైదరాబాద్ నగరానికి తాగునీళ్లు తెచ్చుకుంటున్నాం కృష్ణానది నుంచి. హైదరాబాద్ నగరంలో ఇతర రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా దాదాపు 20% ఉన్నారు. అసలు ఉమ్మడి కోటా నుంచి హైదరాబాద్ నగరానికి తాగునీటి జలాలను సపరేట్ చేసిన తర్వాత మిగిలినవి పరివాహక ప్రాంతం మీద మనం పంపకాలు చేపడదాము అన్నుంటే అది చర్చ ఇంకొకలాగా ఉండేది. ఆ విధంగా వారు ఎప్పుడు చర్చించలే. అదేవిధంగా ఈరోజు ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి మనము నష్టాన్ని ఒకటే కోణంలో చూస్తున్నాం, నేను రెండో కోణంలో కూడా చూస్తున్నా. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో 2011 ఆనాడు చిన్నారెడ్డి గారు, డాక్టర్ మల్లు రవి గారు, డికే అరుణ గారు ఉమ్మడి రాష్ట్రంలో ప్రధానంగా పాలమూరు, రంగారెడ్డి జిల్లాల కృష్ణా పరివాహక ప్రాంతంలో సాగునీరు, తాగునీరు తీవ్రమైన సమస్య ఉన్నదని మాట్లాడితే, ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలోనే కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆనాడు సర్వేలు, జీవోలు ఇచ్చి ప్రాజెక్టు నిర్మించాలి, రోజుకు 2 టీఎంసీల నీళ్లు తీసుకోవాలి, జూరాల నుంచి తీసుకోవాలని చెప్పి